జూబ్లీ హిల్స్ లోని బేబీలాన్ పబ్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. లైట్లు ఆర్పేసి పబ్ లో తమపై దాడి చేశారంటూ జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆర్డర్ చేసిన ఐటమ్స్ కాకుండా ఇతర డ్రింక్స్ కలిపి బిల్ వేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే బూతులు తిడుతూ దాడి చేశారని చెప్తోంది. తమ ఫోన్లు సైతం లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. రైట్, బేబీలాన్ పబ్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రజెంట్ చూస్తున్నాం లైట్లో ఆర్పేసి మరి పబ్ లో దాడి చేశారని చెప్తుంది కదా మహిళ. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సౌమ్య, జూబ్లీ హిల్స్లోని బేబీలాన్ పబ్కి వెళ్ళినటువంటి యువతి తన పార్ట్నర్తో పాటు, బిజినెస్ పార్ట్నర్తో పాటు తన కుమార్తెతో వెళ్ళారు. నిన్న వెళ్ళినటువంటి సమయంలో పబ్లో కొంతసేపు సమయం గడిపిన తర్వాత తను ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు డ్రింక్స్ ఆర్డర్ చేసింది. అయితే బిల్ ఇవ్వాలి అని చెప్పి కోరినప్పుడు తను బిల్ అదనంగా తీసుకువచ్చారు. ఆ మహిళ ఎందుకు బిల్ని అదనంగా వేశారు, మేము తీసుకున్నటువంటి డ్రింక్స్, ఫుడ్కి సంబంధించినటువంటి బిల్ కాకుండా ఇతర ఫుడ్కి సంబంధించినటువంటి బిల్స్ కూడా మా దాంట్లో యాడ్ చేశారు అని మేనేజ్మెంట్ని అడిగినటువంటి టైంలోనే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు ఏం చేసుకుంటావు చేసుకో అన్న తీరుగా మాట్లాడారు అని చెప్పి ఆ మహిళ ఆరోపిస్తుంది. మరోవైపు ఎందుకు ఇదంతా కూడా గొడవ చేస్తున్నారు, బిల్ని తగ్గించేయండి అని అడిగినప్పుడు కూడా తను వీడియో తీస్తుంది, ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పి తమ మీద దాడి చేస్తున్నారని చెప్పి ఆ మహిళతో పాటు తనతో వచ్చినటువంటి బిజినెస్ పార్ట్నర్, తన కుమార్తె అక్కడే ఉన్నారు. కానీ తన ఎదుటనే తన కుమార్తె మీద చేయి చేసుకోవడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది. ఒక పబ్కు వెళ్ళినటువంటి సమయంలో సరదాగా గడపడానికి వెళ్ళాము, కానీ బిల్ అడిగినటువంటి టైంలోనే వాళ్ళు ఎదురు దాడి చేయడంతో పాటు మా ఫోన్లు గుంజుకోవడం, లైట్స్ ఆపేసి మమ్మల్ని బూతులు తిట్టడము, దాంతోపాటు ఎదురుదాడి చేశారు అని ఆ యువత జూబ్లీ హిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశాను. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, కేసును కూడా నమోదు చేయలేదు అని ఆ బాధిత మహిళ అయితే ఆరోపిస్తుంది. గతం నుంచి మనం చూస్తున్నాము, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్లోని పబ్స్ అంతా కూడా అదనంగా బిల్లులు వేయడంతో పాటు పబ్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కూడా అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. కాబట్టి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు కేసును ఎందుకు నమోదు చేయడం లేదు? కంప్లైంట్ స్వయాన నేను వెళ్ళి ఇచ్చాను. బిల్ విషయంలో జరిగినటువంటి చిన్న వివాదాన్ని వాళ్ళు బూతులు తిట్టి నా కుమార్తె మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఏం జరిగింది ఏంటి అనేది తెలియాలి అని అంటే సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తే ఎవరి వైపు తప్పు ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. కానీ బేబీలాన్ పబ్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ మేనేజ్మెంట్ మా మీద అసభ్యకరంగా ప్రవర్తించి మా మీద దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు అని ఆ యువతి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా విజువల్స్లో చూస్తే తను బూతులు తిడుతూ మరోవైపు ఏం చేసుకుంటావో చేసుకో అన్న విధంగానే మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ యువతి ఆరోపిస్తుంది. వీడియో తీసేటువంటి సమయంలో కూడా చేతులు అడ్డు పెట్టి మరి ఆ లైట్స్ ఆఫ్ చేయడము, దాంతోపాటు వాళ్ళ మొబైల్ని కూడా లాక్కోవడము, ఇవన్నిటిని కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటన్నిటిని కూడా ఫుటేజ్ పోలీసులు బయటికి తీసి కేసును నమోదు చేసి తమకి న్యాయం చేయాలి, ఇలాంటి పబ్స్ని సీజ్ చేయాలి అంటూ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య, అయితే ఇప్పుడు ప్రజెంట్ బేబీలాన్ పబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తోంది కస్టమర్స్ గురించి? బేబీలాన్ పబ్ వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఆ వీడియోస్ బయటికి వచ్చాయి. పోలీసులు ఒకవేళ ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్గా అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బిల్కి సంబంధించి అయినప్పుడు బిల్ నిజంగానే ఎక్స్ట్రా వేసి ఉంటే ఒకవేళ తగ్గించి ఉండాలి. కానీ వీళ్ళు ఆర్గ్యూ చేయడము, ఒకవైపు పబ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వర్కర్స్ అంతా కూడా వీళ్ళ మీద దాడి చేశారని ఆ యువతి చెప్తుంది. అంటే పబ్కి వచ్చినప్పుడు కనీసం కస్టమర్ పట్ల ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలన్న విషయాలు కూడా వాళ్ళకి తెలియవా అంటూ ఆ యువతి ఆరోపిస్తుంది. కేసును నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా తన వర్షన్ చెప్తుంది. సౌమ్య, రైట్ సుజాత.